అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి బిగ్ రిలీఫ్ దొరికింది. సోషల్ మీడియా కేసుల్లో వర్మకి ముందస్తు బెయిల్ లభించింది. 3 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఇక సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్లపై అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారంటూ వర్మ పైన జరిగినటువంటి కేసుల విషయంలో మద్దిపాడు పోలీసులు సుమారుగా మరో 8 ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ కేసులో ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ లభించింది, ముందస్తు బెయిల్ లభించింది. ఆయనకి 3 కేసుల్లో కూడా, అయితే 8 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. 3 కేసుల్లో కూడా ప్రస్తుతం ఆయనకి బెయిల్ లభించింది. అయితే గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు, గతంలో ఆయన పెట్టిన పోస్టులకు సంబంధించి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం చూసాం. ఆ తర్వాత ఆయనకి నోటీసులు కూడా సర్వ్ చేశారు. విచారణకి రావాలని కూడా ఆదేశించారు. విచారణకి 2 సార్లు రావాలని ఆదేశించినప్పుడు 2 సార్లు కూడా హాజరు కాలేదైనా కొన్ని రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నారంటూ కూడా ఆయన పైన వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, డెన్లోనే ఉన్నారంటూ ఆర్టీవీతో కూడా ప్రత్యేకంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకొచ్చారు. తనకు పోలీస్ అరెస్ట్ చేస్తారని ఎక్కడ కూడా చెప్పలేరు, నేను నా ఇంట్లోనే ఉన్నాను, లోపలే ఉన్నాను, బయటకు వచ్చి ఏదో హైడ్రామా క్రియేట్ చేశారు కానీ అరెస్ట్ చేసేందుకు కనీసం లోపల కూడా రాలేదు. అరెస్ట్ అనేది అవాస్తవం, అరెస్ట్ చేసే ఉద్దేశం పోలీసులకు లేనే లేదు, అవన్నీ కూడా మీడియా కథనాలని చెప్పుకొచ్చారు. ఏదేమైనా కూడా అరెస్ట్ చేయకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారైనా ప్రస్తుతం ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు, ఏపీ హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ని మంజూరు చేసింది. అన్ని కేసుల్లో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. రామ్ గోపాల్ వర్మకి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ బెయిల్ రావడంతో ఒక్కసారిగా మరోసారి వార్తలు ఎక్కడంతో పాటుగా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి వాదనలు జరిగాయి, ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది ఏపీ హైకోర్టు? షరతులు అనేవి ప్రధానంగా విచారణకు సహకరించాలని కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు చేసేటువంటి విచారణకు సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటు ఎక్కడ కూడా అంటే పోలీసుల మీద కానీ ఎక్కడ కూడా అసభ్య పదజాలంతో మాట్లాడొద్దంటూ కూడా హైకోర్టు అయితే కొన్ని షరతులు విధించింది. ఇది రామ్ గోపాల్ వర్మకి వారి ఊరటగానే చెప్పాలి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అరెస్టు కాబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు 3 కేసుల్లో విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో నమోదైనటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అనేది మంజూరు చేయడం పట్ల వర్మతో పాటు వర్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విచారణ పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసి విచారణకు రమ్మని 2 సార్లు నోటీస్ ఇచ్చినా స్పందించకపోవడంతో ఆయన హైదరాబాద్ ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా చూస్తాం. ఇప్పుడు పోలీసులు బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో మరి ఏమైనా కౌంటర్ దాఖలు చేస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసులు నమోదు అవడంతో పాటు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద పోస్టులు పెట్టడంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేశారంటే ప్రధానంగా ఆయన మీద నమోదైన కేసులు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ విచారణకు రావాలని చెప్పినా రాకోకుండా ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ పొందడంతో ఇప్పుడు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది పోలీసులు. అయితే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అంశంలో ఇప్పుడు ఆయన మొన్న కొన్ని రోజులు అంటే ఒక వారం రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయొద్దంటూ, ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల సమయంలోనే హైకోర్టు వర్మ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చారు. తాను విజయం సాధించారనే విధంగా ఆయన మాట్లాడారు. తాను తప్పు చేయలేదు, ఎక్కడ అంటే నేను విమర్శలు చేసిన వ్యక్తులు తన మీద కేసులు పెట్టలేదు, సంబంధం లేని వ్యక్తులు తన మీద కేసు పెట్టారు, అది లా ప్రకారం చట్టబద్ధంగా ఏ విధంగా చెల్లుతుందంటూ ప్రధానంగా వర్మ వాదిస్తున్నటువంటి వాదన. అదే విధంగా హైకోర్టులో లాయర్లు కూడా అదే వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఆయన సంబంధం లేని వ్యక్తులు ఆయన ఎవరిని విమర్శించారో వాళ్ళు కాకుండా ఎవరో బయట వ్యక్తులు కేసులు పెడితే కేసు నమోదు చేశారనేది ప్రధానంగా వాళ్ళ లాయర్లు కూడా వినిపించిన వాదన. హైకోర్టు అయితే దీనికి సంబంధించిన విషయంలో ఇరువైపు వాదనలు ఉన్న తర్వాత ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. కౌంటర్ గా పోలీసు కూడా హైకోర్టుని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. మనోజ్, రైట్, అంటే సంబంధం లేని వ్యక్తులు అంటే ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడనో వారు కాకుండా ఎవరు అనామకులు పెడితే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఆ కేసులు వర్తించమని చెప్తున్నారు, ఆ సెక్షన్ల కింద ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పైన చర్యలు తీసుకోవడానికి కుదరదంటూ చెప్తున్నారు ఆయన. ఈరోజు హైకోర్టులో కూడా అదే వాదనలు కొనసాగాయి. కానీ విచారించవచ్చు అనేటువంటి విషయాన్ని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది. కాబట్టి విచారణకు సహకరిస్తారా వర్మ? విచారణకు సహకరించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో పోలీసులను ఏ రకంగా విచారించబోతున్నారు? అంటే పోలీసులు అంటే ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొద్దిసేపటి వచ్చింది కాబట్టి బెయిల్ అనేది దాని మీద పోలీసులు ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైకోర్టులో కౌంటర్ దీని మీద బెయిల్ రద్దు చేయాలని ఏ విధంగా పిటిషన్ వేయాలని దానిపైన
నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. పోలీసులు మాత్రం కొంత సీరియస్ గానే ఉన్నట్టు తెలుసు. ఎందుకంటే దాదాపు 2-3 గంటల పాటు హైదరాబాద్ లో ఆయన నివాసం ముందు పడిగాపులు కాసిన పరిస్థితి. ఆయన కనీసం పోలీసులకి సమాచారం ఇవ్వకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడం కూడా గతంలో చూసాం. తర్వాత టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలో బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని కూడా హైకోర్టులో మెన్షన్ చేసే అవకాశం కూడా కనబడుతుంది మనోజ్. రైట్, పోలీసులు ఏ రకంగా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు అంటే పోలీసుల యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే మొదటి నుంచి కూడా వర్మకు సంబంధించిన విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు పోలీసు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ అయితే వచ్చింది హైకోర్టు నుంచి. సో పోలీసుల కౌంటర్ ప్లాన్ ఏ రకంగా వేయబోతున్నారు? ఆధారాలు పోలీసులు పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడినట్టు వీడియోలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నటువంటి ఐపీ అడ్రస్ అన్ని కూడా తీసుకున్నారు. ఆయన చేయలేదు అని కొన్ని కామెంట్లు చేయలేదని చెప్తున్నారు. ఆ పూర్తి ఆధారాలు తీసుకుని ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కౌంటర్ కు వెళ్ళబోతున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ పోలీసులు సేకరిస్తున్న ఆధారాలకు సంబంధించిన విషయంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు అవి పూర్తి స్థాయిలో బెయిల్ రద్దు చేసే విధంగా పూర్తి స్థాయి ప్రూఫ్లతో ముందుకు వెళ్లాలని పోలీసులు కూడా నిర్ణయించున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ఉంది మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఒకటే చెప్తున్నారు, తనకు సంబంధం లేని వ్యక్తులు ఎవరు అనామికులు కేసు పెట్టడం కాదు, నేను నిజంగానే ఎవరినైతే అన్నానో వారు బాధిస్తే కనుక నా మాటల వల్ల వారు ఇబ్బంది పడితే నేను ఎక్కడ కూడా అనలేదు. కొన్ని అక్రమ కేసులు కూడా పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. కానీ నిజంగానే అని ఉంటే కనుక వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు కనుక బాధించబడి వాళ్ళు కేసు పెడితే వర్తిస్తుంది. కానీ ఎవరో పెడితే ఇది కేసు చెల్లుబాటు కాదని చెప్తున్నారు ఆయన. మరోవైపుగా ఈరోజు హైకోర్టులో కూడా అదే వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే వారితో ఏకీభవించిన కోర్టు అట్ ద సేమ్ టైం ఆ పోస్టులకు సంబంధించి నేను పెట్టలేదని చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఆయనకైతే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ అయితే లభించింది. అరెస్ట్ చేయకపోవచ్చు బెయిల్ కారణంగా, కానీ విచారణకు హాజరు కావాలని షరతు పెట్టింది. విచారణకు సహకరించాల్సిందే, పోలీసులు అయితే హాజరు కావాల్సిందే విచారణకు సహకరించడంతో పాటుగా. ఇకపైన సోషల్ మీడియాలో ఇటువంటి మాటలు మాట్లాడినా, ఇబ్బందికర మాటలు మాట్లాడినా, పోస్టులు పెట్టినా కూడా సరైన పద్ధతి కాదంటూ కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. వీటన్నిటి కండిషన్స్కి లోబడి వర్మ ప్రయత్నిస్తారా, లేదంటే తనకు బెయిల్ దొరికింది కాబట్టి మరోసారి గతంలాగానే వర్మ ఆ బెయిల్ని ఎంజాయ్ చేస్తూ చట్టరీత్యంగా తనకి ఒక దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా మరోసారి ఇటువంటి సెటైరికల్ కామెంట్స్ చేస్తారా మాత్రం చూడాలి. లేదంటే పోలీసులు కూడా కౌంటర్ ప్లాన్కి సిద్ధంగా ఉన్నారు, కౌంటర్ యాక్షన్కి సిద్ధంగా ఉన్నారు. పోలీసు ఎటువంటి కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తారని మాత్రం చూడాలి. మొత్తం మీద కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి 3 కేసుల్లో బెయిల్ లభించింది. సుమారుగా 8 ప్రాంతాలపైన కేసు నమోదయ్యాయి. ఒక హైడ్రామా చోటు చేసుకుని వర్మ పారిపోయారు, వర్మ ఇక్కడి నుంచి లేరు, వర్మ ఎక్కడికి వెళ్ళిపోయారు, వర్మ ఒక సినిమా హీరో ఫామ్ హౌస్ లో ఉన్నారంటూ అనేక వార్తలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆ తర్వాత వర్మ ఆర్టీవీతో మాట్లాడుతున్న నేపథ్యంలో అనేక అంశాలకు క్లారిటీ ఇచ్చేశారు. పోలీసులకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు, పోలీసులను అరెస్ట్ చేస్తారని ఎక్కడ కూడా చెప్పలేదు. అన్ని కూడా మీడియా కథనాలే, కొంతమంది చర్చించుకొని నా మీద కుట్ర పనే ప్రయత్నాలు తప్ప ఏది కూడా నిజం కాదని చెప్పుకొచ్చారు. ఏదేమైనా బెయిల్ రావడం పైన వర్మ ఏ రకంగా స్పందిస్తారో మాత్రం చూడాలి. ఇప్పటికే వర్మకి సందేశం కూడా తెలిసే ఉంటుంది, ట్విట్టర్ ద్వారా ఆయన రియాక్ట్ అయ్యే ఉంటారు. ఏం జరిగింది, ఏం మాట్లాడబోతున్నారు, పోలీసుల కౌంటర్ ప్లాన్ ఏంటో మాత్రం చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.